పావని పొలం పనికి వెళ్లి ఉంటుంది. అక్కడ అదే పొలంలో పనిచేస్తూ ఉన్న తన స్నేహితురాళ్ళు పరీక్ష ఫలితాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం చాలా తక్కువ మంది పాసయ్యారు, అందులో తారక్ ఒకడు అని పావనితో చెప్తుంది. అదే పొలంలో పనికి వెళ్లిన ఒక వ్యక్తి ఈ మాటలు విని, వాడు ఏమి కాలేజీ ఫస్ట్ ఏమి కాదు కదా, వాని గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదులే అంటాడు. తారక్ ను తక్కువ చేస్తూ మాట్లాడటం విని అతను అలా అనగానే పావనికి కోపం వస్తుంది. అతను మాట్లాడిన మాటలకి కోపంగా ఆ వ్యక్తి వైపు చూస్తూ నువ్వు అలాగా కూడా పాస్ అవ్వలేదుగా, తారక్ గురించి నీకెందుకు అంటుంది. ఇదంతా గమనిస్తున్న పావని స్నేహితురాళ్ళు వదిలేవే అంటారు. పావని ఆ వ్యక్తితో తారక్ గురించి ఇంకోసారి తక్కువ చేసి అంటే బాగోదని చెప్పి వెళ్ళిపోతుంది. అదే రోజు సాయంత్రం పావని గురించి తెలుసుకోవటానికి పావని స్నేహితురాలు ఇంటికి తారక్ వెళతాడు. తారక్ వెళ్లి పావని స్నేహితురాలితో పావని ఎప్పుడైనా తన గురించి మాట్లాడుతుందా అని అడుగుతాడు. అప్పుడు పావని స్నేహితురాలు నాకు కూడా తన మనసులో ఏమి ఉందో తెలియదుగాని ఈరోజు ఉదయం మాత్రం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఉదయం పావని తారక్ని వెనకేసుకొచ్చి మాట్లాడిన విషయాన్ని చెబుతుంది. నాకైతే ఉదయం జరిగిన సంఘటనను బట్టి చూస్తే పావని నిన్ను ప్రేమిస్తున్నట్లే ఉంది అంటుంది. తను అలా అనగానే తారక్ సంతోషానికి హద్దులు లేకుండా పోతాయి. పావని ప్రతిరోజు పాలకోసం వచ్చినప్పుడు ఎవరు చూడకుండా అద్దం తీసుకొని అందులో పావనిని చూస్తూ ఉండేవాడు. ఆ విషయాన్ని పావని గమనించి ఓరగా చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా తారక్కి ఒకరోజు పిడుగులాంటి వార్త తెలుస్తోంది. అదేమిటంటే పావని వాళ్ల ఇంటికి పెళ్లిచూపులు చూడటానికి పెళ్లివారు వచ్చారని తెలుస్తుంది. ఈ విషయానికి తెలుసుకున్న తారక్ పావని తనకి దక్కదేమోనని బాధపడుతూ భోజనం మానేస్తాడు. ఈ విషయానికి పావనికి తెలుస్తుంది. పావని తారక్ చెల్లెలి దగ్గరికి వచ్చి పెళ్లి చూపులు తనకి కాదని మా చిన్న అక్కకి అని చెప్తుంది. ఈ విషయానికి తెలుసుకున్న తారక్ చెల్లెలు వెళ్లి తన అన్నతో చెపుతుంది. తారక్ ఆ వార్త వినగానే మనసులో సంతోషం కలిగినప్పటికీ తన చెల్లెలికి తన ప్రేమ విషయానికి తెలిస్తే ఇంట్లో చెప్పేస్తుందన్న భయంతో కోపంగా పావని ఇంట్లో జరిగింది నాకెందుకు చెప్తున్నావ్, వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో అంటూ కసురుకున్నట్లు అంటాడు. తరువాత ఆ వార్త తారక్కి మాత్రం పోయే ప్రాణం తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంటాడు. కొన్ని రోజుల తరువాత తారక్ స్నేహితులు మరియు పావని స్నేహితురాళ్ళు అందరూ కలిసి ఆ ఊరి దగ్గరలో ఉన్న వాగు దగ్గరికి వెళతారు. అక్కడ వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ కాకరకాయలను చూస్తారు. వెంటనే వాళ్లు పచ్చి కాకరకాయలను ఎవరు ఎక్కువ తింటారో పందెం అంటూ పందేలు వేసుకుంటూ ఉంటారు. తారక్ మాత్రం వాళ్లకి దూరంగా తన స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటాడు. చివరికి పావనిని కాకరకాయ తినమని బలవంత పెడుతూ ఉంటారు పావని స్నేహితురాళ్ళు. పావని నేను తినను గాని తారక్తో తినిపిస్తాను పందెమా అంటుంది. తారక్ దగ్గరికి వెళ్లిన పావని తన స్నేహితురాళ్లతో నీతో పచ్చి కాకరకాయలను తినిపిస్తానని పందెంకు ఒప్పుకున్నానని నువ్వు వచ్చి తిని నన్ను గెలిపించమని కోరుతుంది. తారక్ నాకు కాకరకాయల కూరంటేనే నచ్చదని అలాంటిది పచ్చి కాకరకాయలను తాను తినలేనని చెప్తాడు. పావని అంతటితో వదలకుండా నీకు మీ ఇష్టం ఉన్న మాట నిజం అయితే వచ్చి తినాలని చెప్తుంది. ఆ మాట విన్న తారక్ సరే ఏదైతే అది అవుతుంది అనుకోని సరే పద అంటాడు. పావని తన స్నేహితురాళ్ల చేతిలో ఉన్న కాకరకాయలను తీసుకొని తారక్కి ఇస్తుంది. తారక్ కాకరకాయలకేసి పావనికేసి చూసి కళ్ళు మూసుకుని నోట్లో వేసుకొని కక్కలేక మింగలేక బలవంతంగా తింటూ ఉంటాడు. అక్కడ ఉన్న వారంతా అలాగే ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. అలా ఒకటి కాదు 3 కాకరకాయలను తినిపిస్తుంది. తారక్ అలా తిన్న తరువాత పావని తన స్నేహితురాళ్లను చూస్తూ చూశారా, ఈ పావని ఏదైనా సాధించగలుగుతుంది అని గర్వంగా గొప్పలు చెప్పుకుంటుంది. తారక్ అప్పటి నుంచి కాకరకాయల కూర ఇష్టంగా తినేవాడు.